మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి బాగం గోపాలరావు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ, దళితుల హక్కులు, రిజర్వేషన్ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలలు అంబేద్కరీయులు మానవతావాదులు, న్యాయపరమైన హక్కుల కోసం పోరాడటమే మాకు తెలుసు. కానీ సమాజంలో కొందరు మాలలను సామాజిక స్మగ్లర్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీల వర్గీకరణపై ఆందోళన 2000లో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలను ఏ, బి, సి, డీలుగా విభజించారని, అయితే 2004లో సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ చెల్లదని తేల్చి చెప్పిందని గోపాలరావు గుర్తు చేశారు. కానీ 2024లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని సూచించడం ప్రశ్నార్థకరమని అన్నారు. గతంలో ఇదే కోర్టు వర్గీకరణను రద్దు చేస్తే ఇప్పుడు మారిన తీర్పుకు అసలు కారణమేమిటి అని ఆయన ప్రశ్నించారు. దళితులపై దాడుల పెరుగుదల. గత ప్రభుత్వ హయాంలో దళితులపై హత్యలు, అత్యాచారాలు జరిగిన బాధితులకు న్యాయం జరగలేదని మాల మహానాడు సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశారు. మానవాదిల మధ్యన ఏబిసిడి వాళ్ళు తరతర విభజించారు. అది 2004 వరకు ఏబిసిడ్లుగా ఒక మాదిగా సమాజంలో విద్యా ఉపాధి రంగాల్లో బాగా వచ్చింది. 2004లో కొంతమంది మానవహార నాయకులు కోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టుకు వెళ్ళటం వల్ల అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు మాదిగల మధ్యన ఎటువంటి కుల డిస్క్రిమినేషన్ లేదు, వివక్షత లేదు, మాదిగలు సోషల్ స్టేటస్ ఒకటే, ఇద్దరు అన్టచబిలిటీసే, వీరిని విడదీయవలసిన అవసరం లేదని ఆయన ఆలోచించారు. అప్పటి నుండి మాదిగలు ఇలా ఏదో ఉద్యమం చేయడం అలా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఆగస్టు 1, 2024లో మొన్నటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకి కోర్టుకి సంబంధం లేదు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబట్టించారు. తెలంగాణ రాష్ట్రానికి, అలాగే అన్ని రాష్ట్రాలకి. ఆ వెసులుబాటు మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇద్దరిని విడదీయడం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే 2004లో అప్పుడు చంద్రచూడ్ గారు వర్గీకరణ చల్లనేరని చెప్పారు కదా. మరి చల్లనేరని చెప్పేటోడు 2024లో వీళ్ళేం చెప్తున్నారు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు. మరి ఇటువంటి వెసులుబాటు ఉంటే అప్పుడు ఎందుకు లేదు? కాబట్టి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లే భిన్నంగా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకే విభిన్న ధ్రువాలుగా ఉంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిని. మొన్న ఈ మధ్యన గవాయి మరొక జడ్జి గారు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే, దళితుల్ని దాడి చేసేటప్పుడు 4-5 ఉండాలట. ఎవరైనా దళితుల మీద కొలదోషం చేసేటప్పుడు కానీ, వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు కానీ, ఎవరైనా జనాలు తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ సాక్షులు ఉన్నారు అని చెప్పుకొని ఏమైనా వాళ్ళు దాడి చేస్తారా? దాడి చేయించుకున్నటువంటి దళితులు ఇదిగో మా మీద దాడి చేస్తాడు, ఇదిగో నేను నలుగురు తీసుకెళ్ళాను కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కట్టండి అని చెప్తారా? అంటే మీరు ఎవరైతే ప్రధాన న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళు చాలా మేధావులని ఈ సమాజం, భారత సమాజం, సుప్రీంకోర్టు న్యాయ జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ మేధావులుగా గుర్తిస్తారు. కానీ మీరు అనుకుంటారు మేము ఏది ఇచ్చినా పర్వాలేదని. కానీ ప్రజలు గమనిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. తప్పైతే మీకు చెప్పలేకపోయినా విమర్శిస్తారు. కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇది న్యాయమా అన్యాయమా ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఎలా ఉన్నాయంటే ప్రతి జడ్జిమెంట్ కనుక అతలా పుట్ట కనిపిస్తుంది. ప్రతి జడ్జిమెంట్ కనుక అతలా ఎస్సీలు అన్యాయం అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మీరు ఆ రోజు మీరు ఇచ్చిన జడ్జిమెంటే వీళ్ళేమో వెసులుబాటు చేసుకోవచ్చు, రాష్ట్రాలు చేసుకుంటే మరి కేంద్రం ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, భారత రాజ్యాంగం ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? మేమేం చెప్తున్నామంటే మీరు ఒకవేళ వర్గీకరణ చేయవలసిన అవసరం అయితే, నిజంగా మాదిగలు అన్యాయం అయిపోతే, మాదిగలు చదువు లేకపోతే, మాదిగలకు నెట్ క్యాప్ లాంటి సమస్యలు లేకపోతే, మాలలు ఈ రోజు జోళ్లు కుట్టుకుంటున్నారు, ఈ రోజు డప్పు కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళు నిజంగా అన్యాయం అయిపోతే చట్టబద్ధంగా వర్గీకరణ చేసుకోండి, పార్లమెంట్ సాక్షిగా వర్గీకరణ చేసుకోండి.
అంతేగాని ఏదో రాష్ట్రాలకు ఇప్పుడు రాష్ట్రాల్లో ఉంటాయంటే ఓట్ల కోసం చూస్తారు. చంద్రబాబు నాయుడు కానీ అక్కడ రేవంత్ రెడ్డి కానీ ఓట్ల కోసం చూస్తారు. ఏ ఒక్క వర్గాన్ని మనం ఫేవర్ ఉంటే ఆ వర్గం మాత్రం ఉంటుందని ఆలోచిస్తారు. తోదారు ఇంకొక వర్గాన్ని అన్యాయం చేసేస్తారు. కాబట్టి మీరు చట్టబద్ధంగా పార్లమెంట్లో మెజార్టీ పార్లమెంట్లో కానీ దాన్ని కోరుకున్నట్లయితే మీరు విభజన చేయండి. మరి భారతదేశంలో నార్త్ ఇండియాలో చమర్ కులస్తులే అక్కడ ముఖ్యమంత్రులు చేశారు, అక్కడ కేంద్ర మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. అక్కడ చమర్లు తక్కువ ఉంటాయి, మాలలు తక్కువ. మరి ఆ రాష్ట్రాల్లో వాళ్ళందరూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేము ఐకమత్యంగా ఉంటాం అంటున్నారు. అక్కడ పొలాలు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మాత్రం కృష్ణవాదిగా ఏమిటంటే అతను డివైడ్ చేయాలి. ఆయన బీజేపీ ఏజెంట్ కాబట్టి బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఏం చెప్తే అదే చేస్తాడు. ఈ చేస్తున్న నేపథ్యంలో సుమారు 20 సంవత్సరాల నుంచి ఎన్ని బ్యాక్లాగ్ 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే కృష్ణమాత మాట్లాడటం. ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరిగిపోయి ఎంతో మంది దళితులు చంపేస్తుంటే కృష్ణమాతకి మాట్లాడటం. ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయి ఓన్లీ మాదిగా కార్పొరేషన్ పేర్లు పెట్టి చైర్మన్ పెట్టి ₹1 గత జగన్ ప్రభుత్వం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ₹1 ఇవ్వలేదు. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్లో లక్షలాది రూపాయలు ఇతర వర్గాలకి చేసేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో ఒక దళితుడు నచ్చి చేస్తే 8 లక్షలండి. దానికి ఎఫ్ఐఆర్ వేసి సాక్షి సీట్ వేసి ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్ అయితే 8 లక్షలు ఇస్తారు. మరి పుణ్యం కోసం ఎంత పురుషార్థం దక్కిందో మనది. ఏదో తిరుపతిలో 6 చనిపోతే వాళ్ళకి 15 లక్షలు ఇచ్చారు. మమ్మల్ని చంపే దాంట్లో ఎస్సీలు చంపే దాంట్లో ఇంటెన్షన్ ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. ఈ మాలనా కూడా చంపేయాలి రాని దానికేమో నువ్వు ఎఫ్ఐఆర్ వేసి సాక్షి సీట్ వేసి సాక్షులు ఉంటే కేసు ప్రూవ్ అయితే 8 లక్షలు ఇస్తావు. కానీ అక్కడ మాత్రం మామూలుగా ఇచ్చేస్తున్నావు కదా. పుణ్యం కోసం 25 లక్షలు ఇచ్చేస్తున్నావు కదా. మీరు ఆలోచించాలి. ఈ దేశంలో ప్రతి వాడు మేధావి. జయప్రకాశ్ నారాయణ మేధావి, వాడు విట్ల మేధావి, పృథ్వీరాజు మేధావి, మాట్లాడే ప్రతి వాడు మేధావి. ప్రతి వాడు కూడా అందరూ మేధావులు. మాలలకి ఏం జరుగుతుంది అన్యాయం, మాదిగా జరుగుతుంది. ఈ వర్గీకరణ ఏమైనా మాదిగల